బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సీఎం ప్రజాపాలనపై రివ్యూ నిర్వహించున్నారు. ప్రజాపాలన సంబంధించి క్యాబినెట్ లో నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు సాగిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, అలాగే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి సమీక్ష నిర్వహించున్నారు. వీటిపై క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నేడు ప్రజాపాలనపై సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించబోతున్నారు. ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. సచివాలయం వేదికగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ జరగబోతున్నది. ఈ యొక్క రివ్యూ మీటింగ్లో క్యాబినెట్ సబ్ కమిటీ తోటి భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసినటువంటి ఈ యొక్క సబ్ కమిటీ తోటి ఈరోజు రేవంత్ రెడ్డి అయితే భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ అయిందా లేదా అనే దానిపైన కూడా వీటిని రాబోయేటువంటి క్యాబినెట్ సమీక్షలో కానీ అంటే క్యాబినెట్ భేటీ జరగబోతా ఉంది. కాబట్టి ఈ క్యాబినెట్ భేటీలో కానీ లేకపోతే ఆ తర్వాత జరగబోయేటువంటి ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా వీటిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక శాఖ వివిధ ప్రతిపాదనలు కోరినటువంటి నేపథ్యంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అయితే వివిధ ప్రతిపాదనలు కోరింది. ఈ ప్రతిపాదనల మేరకు ఆయా ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు ఇప్పటికే 1,25,84,383 దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ దరఖాస్తులకు సంబంధించి అనేక ఇప్పుడు అభయాస్తం కింద వచ్చినటువంటి ఈ యొక్క దరఖాస్తులను ఇప్పటికే డేటా ఎంట్రీ అయినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు తీసుకెళ్లేందుకైతే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ యొక్క 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు వీటినే బేస్ చేసుకుని అధికారంలోకి వచ్చింది. గతంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు ప్రజలను విస్మరించిందని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ యొక్క 6 గ్యారెంటీలను బేస్ చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 6 గ్యారెంటీలను ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. వీటిని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటుంది. ఇప్పటికే ఇటు 6 గ్యారెంటీలు రెండింటినైతే అమలు చేస్తూ ఉంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అయితే 13 కోట్లకు పైగా మంది ఇటు బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పటికే అది మరొక వైపుగా ఇటు 5 లక్షలు ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడంతో పాటు ఈ 2 పథకాలను కూడా ఇప్పటికే ఉపయోగించుకుంటున్నారు. మరొక వైపు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 16 అంటే 2వ వారంలో 16 నుండి జరగనున్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఈ యొక్క ఫిబ్రవరి 16 నుండి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలను ఇప్పటికే గత 10 రోజుల నుండి కూడా ఇటు ఆర్థిక శాఖ అయితే కోరుతా ఉన్నది. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు కూడా ఆయా ప్రతిపాదనలు ఇస్తూ ఉన్నారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి మొత్తం ఎంత మేరకు ఖర్చులు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను విడివిడిగా కూడా ఆర్థిక ప్రతిపాదనలు అయితే ఇటు ఆర్థిక శాఖకు ఇవ్వడం జరిగింది. దీంతో ఆయా శాఖల యొక్క ప్రతిపాదనలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి ఇటు సబ్ కమిటీ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వీటిని ఇంప్లిమెంటేషన్కు కావాల్సినటువంటి మొత్తం బడ్జెట్ ఎంత అవుతుందో అవసరం ఉంటుందని చెప్పేసి దీనిపైన ఆలోచన చేస్తూ ఉంది. ఈ బడ్జెట్ కేటాయింపులు కూడా ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తుల మేరకు ఆయా దరఖాస్తులు గృహజ్యోతి కానీ, చేయూత కానీ, ఇందిరమ్మ ఇల్లు, వివిధ పథకాలకు సంబంధించినటువంటి అర్హులు ఎంత మేరకు ఉన్నారు, వీటికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి బడ్జెట్ కేటాయింపులు జరగనున్నాయి. ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఇటు దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరినటువంటి నేపథ్యంలో మరొకసారి అంటే ఫిబ్రవరి 5 తర్వాత ఇటు క్యాబినెట్ భేటీ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్యాబినెట్ భేటీలో కూడా దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కాబట్టి ఎందుకంటే ఒకవైపుగా ఇటు కేంద్రం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, కేంద్రం ఓట్ అన్ అకౌంట్కి వెళ్తా ఉన్నది. కాబట్టి ఇటు కేంద్రం కేటాయింపులు కూడా రాష్ట్రానికి ఎన్ని వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఈ యొక్క కేటాయింపులను పరిగణలోకి తీసుకుంటూనే ఇటు రాష్ట్ర బడ్జెట్ కూడా పెట్టబోతా ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క ప్రజాపాలన వచ్చినటువంటి దరఖాస్తులకు పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 6 గ్యారెంటీలు వివిధ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రధాన
ప్రధానంగా పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి అయితే ప్రభుత్వం అయితే ఈరోజు ముఖ్యమంత్రి ఇటు సబ్ కమిటీ తోటి, కేబినెట్ సబ్ కమిటీ తోటి భేటీ అవుతున్నారు. ఈ సబ్ కమిటీ భేటీలో బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మంత్రులు ఇటు పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఈ సబ్ కమిటీ భేటీలో ప్రధానంగా ఈ ప్రజాపాలన దరఖాస్తులపైనే ప్రధానంగా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఆ వైపున కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.